స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన జీవోను రద్దు చేయాలని జై స్వరాజ్ పార్టీ అధినేత రాజయోగి కేఎస్ఆర్ గౌడ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు పోటీ చేయడానికి అనర్హులు అనేది గతంలో ఉన్నటువంటి జీవో, అది కంటిన్యూ అవుతుంది. 96 తర్వాత వచ్చింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ నిబంధనను తొలగించారు. మన పక్క రాష్ట్రంలో మీ గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ నిబంధనను ఎత్తేసిండు. ఎంతమంది పిల్లలు ఉన్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేయొచ్చు అని ఆ నిబంధన సవరించి కొత్త జీవో తీసుకొచ్చారు. మేము కూడా ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో అనేక మంది జాతులు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక సామాజిక నేపథ్యాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు, ఉదాహరణకి సంచార జాతులు లేదా ఇతర కులాల్లో సంబంధించినటువంటి వాళ్ళు వారి వారి కుటుంబ నేపథ్యాల రీత్యా ఇతర పిల్లల నియంత్రణ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. మరి వాళ్ళు ఇక్కడ పోటీ చేసి అర్హత కోల్పోవాల్సిందేనా? ఇంతెందుకు, అనేక ఓసి కుటుంబాల్లో కూడా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజ సేవ చేయాలన్న సంకల్పం ఉండి వారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నప్పుడు పోటీ చేసే అర్హతను కోల్పోతున్నారు. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లో, ఎన్నికలకు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఆ నిబంధన ఎత్తివేసి దానికి తగ్గట్టు చర్యలు తీసుకొని అందరికీ అవకాశం